నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొంత సెటిలర్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా కొంత జూబ్లీహిల్స్ ఎన్నికలు ఏ విధంగా ఉంటాయి, ఎవరికి మొగ్గు చూపే అవకాశం ఉంటుంది, ఏ ఏ పార్టీలు ఇక్కడ పోటీ చేస్తున్నారు, ఎవరు అభ్యర్థులు, ఇట్లా రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయనే చర్చ కూడా జరుగుతోంది. ఇప్పటికే కొన్ని పేర్లు పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చాయి. కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాగంటి గోపీనాథ్ గారు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆయన చనిపోయిన తర్వాత అకాల మరణంతో వచ్చినటువంటి అనివార్యమైనటువంటి ఉప ఎన్నికలు ఇవి. సో ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎవరికి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరికి టికెట్ అనేది ఆశావాళ్ళు ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఈ ఉప ఎన్నికల విషయంలో ఒక రకంగా చర్చనీయాంశంగా మారినటువంటి అంశం ఏంటంటే బీజేపీ వ్యూహం ఏ విధంగా ఉంది అని. ఎందుకంటే ఏపీలో పొత్తులున్న తెలంగాణలో మాత్రం సింగిల్గానే పోటీ చేస్తుందా కమలం పార్టీ అనేది చర్చ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ విస్తృతంగా జరుగుతుంది. అయితే ఇక్కడే ఒక చిన్న అంశం క్లారిటీ వచ్చేసింది. ఏంటంటే జూబ్లీహిల్స్లో కూడా బీజేపీ ఏమన్నా స్టాండ్ ఎటువైపు తీసుకుంటుంది అంటే కలిసి పోటీ చేస్తారా, లేకుంటే కొంత స్పెక్యులేషన్స్ గతంలో ఉండే టీడీపీ కూడా పోటీ చేస్తుందని చెప్పేసి అని. కానీ ఇప్పుడు కొన్ని అంశాలు కొన్ని రోజులు గడిచే కొద్దీ కొంత క్లారిటీ వచ్చేస్తుంది. అంటే బీజేపీ సింగిల్గానే పోటీ చేస్తామంటుంది. కానీ ఇక్కడ టీడీపీ చాలా బలమైనటువంటి పార్టీగా, బలమైనటువంటి ఓట్ బ్యాంక్ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో టీడీపీకి ఉంది. మరి ఇప్పుడు ఇంత ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి టీడీపీకి పరిస్థితి ఏంటి? అసలు తెలంగాణలో టీడీపీని ఎందుకు బీజేపీ పార్టీ వద్దనుకుంటుంది? అంటే ఎక్కడన్నా పొలిటికల్ లెక్కల్లో ఏమన్నా తేడా కనిపిస్తోందా, తేడా కొడుతోందా వాళ్ళకి ఏమన్నా? ఎందుకు ఇక్కడ ఈక్వేషన్స్ కొంత సింక్ అవ్వట్లేదు అనేది విస్తృతమైనటువంటి చర్చ. కానీ ఒకసారి లోతుల్లోకి కనుక వెళ్తే బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి టీడీపీ, జనసేన, బీజేపీ, ఈ మూడు పార్టీలు ఉన్నాయి. సో ఇది ఆంధ్రప్రదేశ్లో మూడు పార్టీలు కలిసి అధికారాన్ని పంచుకుంటూ ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున విజయ దుందువి మోగించేసాయి. కానీ అటు టీడీపీ ఎంపీలు కూడా కేంద్ర మంత్రులుగా కూడా కొనసాగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అంతవరకు బాగానే ఉన్నా తెలంగాణకు వచ్చేసరికి మాత్రమే కొంత పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే మామూలుగా అయితే ఆ మూడు పార్టీలు కలిసి కూటమిగానే సహజంగా ముందుకు వెళ్ళాలి. కానీ తెలంగాణలో ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ఇక్కడున్నటువంటి స్థానిక పొలిటికల్ ఈక్వేషన్స్ దృష్ట్యా ఇక్కడ కూటమి కట్టకపోవచ్చు అన్న వాదన బలపడుతూ ఉంది. అంటే ప్రత్యేకించి త్వరలో జరగాల్సినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మరీ ముఖ్యంగా ఇక్కడ కూటమిలాగా ముందుకు వెళ్ళే పరిస్థితి లేదనేది రాజకీయ నిపుణులందరూ కూడా రకరకాలుగా విశ్లేషణలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు కూటమికి సంబంధించినటువంటి కొత్త మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అంటే తెలంగాణలో కూడా ఈ మూడు పార్టీలు కలిసి ముందుకు సాగుతాయా, కలిసే పోటీ చేస్తాయా అన్న చర్చలు ఊపందుకున్నటువంటి నేపథ్యంలో కొంత క్లారిటీ కనిపిస్తోంది. ఎందుకంటే బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి సీఎం రమేష్ కామెంట్స్ తర్వాత ఈ చర్చలు జోరందుకున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని ఉద్దేశించి మాట్లాడుతూ కూడా భవిష్యత్తులో తమ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే బీఆర్ఎస్కు దెబ్బ పడుతుంది అని కేటీఆర్ భయపడుతున్నారని అంటున్నారు సీఎం రమేష్. అయితే ఆయన ఆ మాటలు అన్నాకే తెలంగాణలో కూడా కూటమి రాజకీయంపైనే చర్చ జోరుగా సాగుతోంది. కానీ తెలంగాణ బీజేపీ నేతల వర్షన్ మాత్రం కొంత డిఫరెంట్గా కనిపిస్తోంది. తెలంగాణ బీజేపీనే కాదు, ఏపీ బీజేపీ కూడా ఈ వ్యవహారంలో స్పందించింది. సో ఒకసారి వాళ్ళ వర్షన్ కనుక చూస్తే రాష్ట్రంలో బీజేపీ పార్టీ సింగిల్గానే వెళ్ళే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. ఎలాంటి పొత్తులు అవసరం లేదని క్లారిటీ ఇస్తున్నారు బీజేపీ నాయకులు. సో ఇప్పుడు సీఎం రమేష్ వ్యాఖ్యల తర్వాత స్పందించినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణలో బీజేపీ టీడీపీ పొత్తు ఉండబోదని క్లియర్గా చెప్పారు. అంటే రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా తాము ఒంటరిగానే పోటీ చేస్తామని, కూటమి కట్టే ప్రసక్తి లేదని అంటున్నారు సీనియర్ కాషాయ నాయకులందరూ కూడా. అంటే స్థానిక సంస్థల ఎన్నికలైనా, లోక్సభ అసెంబ్లీ ఎన్నికలైనా కూడా తెలంగాణ వరకు తమది సోలో అని స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు, తేల్చి మరీ చెప్పేశారు. సో అందుకు ఇక్కడున్నటువంటి ప్రత్యేక రాజకీయ పరిస్థితులే కారణం అనేది రాజకీయ పరిశీలకుల యొక్క భావన. అంటే బీజేపీ నేతల కామెంట్స్లో అంటే త్వరలో జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా ఎన్డీఏ తరఫున కాకుండా డైరెక్ట్గా బీజేపీ అభ్యర్థి మాత్రమే బరిలో ఉంటారనే క్లారిటీ అయితే ఇప్పుడు స్పష్టంగా వచ్చేస్తుంది. ఎందుకు ఇలా జరుగుతోంది? ఏపీలో పొత్తు ఉంది కదా అని చాలామందికి డౌట్ వస్తుంది. పైగా జూబ్లీహిల్స్లో టీడీపీకి బలమైనటువంటి ఓట్ బ్యాంక్ కూడా ఉంది. అలాంటప్పుడు కూటమిగా పోటీ చేస్తే అడ్వాంటేజ్ ఉంటుంది కదా, ఎందుకు వద్దనుకుంటోంది బీజేపీ అనేది కొందరి ప్రశ్న. కానీ బీజేపీ లెక్కలు మాత్రం చాలా డిఫరెంట్ లెవెల్లో ఉన్నాయి. ఏంటంటే ఏపీ పొత్తులు తెలంగాణకు కూడా విస్తరిస్తే, ఎక్స్పాండ్ చేస్తే అది బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అవుతుంది అని ఖచ్చితంగా బీజేపీ పార్టీ కొంత క్యాలిక్యులేషన్స్ చేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ టీడీపీని కూడా ముందు పెడితే
ఖచ్చితంగా బీఆర్ఎస్ మళ్ళీ సెంటిమెంట్ రాజకీయాలు చేసే అవకాశాలు ఉంటాయి. బీఆర్ఎస్ సెంటిమెంట్ రాజేసి ఖచ్చితంగా లబ్ధి పొందుతుందన్నది కమలనాథుల యొక్క అభిప్రాయం అన్నట్టుగా ఇంటర్నల్గా మనకు తెలుస్తుంది. అందుకే తెలంగాణ వరకు తెలుగుదేశంతో ఎక్కడా డైరెక్ట్ పొత్తు పెట్టుకోకుండా కొంత అంటిముట్టినట్టుగా దూరంగానే ఉంచాలి అని అనుకుంటున్నట్టుగా సమాచారం. అందుకనే ప్రస్తుతానికి జనసేనతో కూడా ఇదే దూరం తెలంగాణలో పాటించాలనుకుంటుందట బీజేపీ. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గం వరకు కనుక ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ టీడీపీకి బలం చాలా ఎక్కువగా ఉంది. అంటే ఆ బలాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. పైకి కనిపించుకున్న అంతర్గతంగా ఇంటర్నల్ ఈక్వేషన్స్ తోటి ఏమైనా సర్దుబాట్లు ఏమైనా చేసుకుంటాయన్న గుసగుసలు కూడా పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి. మరి ఆ అంతర్గత సర్దుబాట్లు ఎవరితో ఉంటాయన్నది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇది రాబోయే రోజుల్లోకి క్లారిటీ వస్తుంది. ఎందుకంటే గతంలో కేటీఆర్ లోకేష్తో సీక్రెట్ మీటింగ్ అని కాంగ్రెస్ పార్టీ నాయకులు సామా రామ్మోహన్ రెడ్డి తెర మీద తీసుకొచ్చి అది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా టీడీపీని కొంత బీఆర్ఎస్కు సపోర్ట్ చేసే దిశగా డ్రైవ్ అవుతోందని పెద్ద ఎత్తున బాంబు పేల్చాడు ఆ రోజు. సో ఇటువంటి క్యాలిక్యులేషన్స్, ఈక్వేషన్స్, పొలిటికల్ సినారియో ఇవన్నీ తెర మీదకి వస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు టీడీపీ ఓట్ బ్యాంక్ ఎవరికి ఎడ్జ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎవరికి అనేది కొద్ది రోజులు పోయిన తర్వాత అభ్యర్థులు డిసైడ్ అయిన తర్వాత కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభ్యర్థుల బేస్ ఎన్నిక జరిగే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే పార్టీ ఓట్ బ్యాంకు, పార్టీలు బలాబలాలు పక్కన పెడితే సొంతంగా ఇండిపెండెంట్గా ఆ యొక్క క్యాండిడేట్ల యొక్క బలాబలాల మీద కూడా కొంత ఓట్ బ్యాంక్ డిసైడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తూ ఉన్నాయి. అందుకనే సహజంగా అన్ని ఉప ఎన్నికలతో పోలిస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఒక ప్రత్యేక స్థానం కలుగుతోంది ఇప్పుడు తెలంగాణలో. మరోవైపు గతంలో జనరల్ ఎలక్షన్స్కి జరిగినప్పుడు ఒక వేవ్, ఇప్పుడు జూబ్లీహిల్స్లో జరగబోయే ఉప ఎన్నికలకు మరో వేవ్ ఉండేలాగా కనిపిస్తోంది. అయితే ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ నాయకులు ఎప్పుడైతే సింగిల్గా పోతాం మేము అని చెప్పారో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కూడా ఇదే విషయంలో ఇదే మాటలే చెప్పారు. అంటే ఆయన కొత్తగా వచ్చినటువంటి అధ్యక్షుడు మాధవ్ కూడా ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ ఇప్పుడు జూబ్లీహిల్స్లో జరగబోయే ఉప ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా ఈ కూటమి ప్రయోగం చేసే అవకాశాలు లేవనే స్పష్టంగా చెప్పారు. అంటే ఒక రకంగా కలిసి పోటీ చేస్తారని జరుగుతున్నటువంటి చర్చ నేపథ్యంలో మాధవ్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసే ప్రతిపాదన ఏమీ రాలేదని స్పష్టం చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు, తెలంగాణ పరిస్థితులు వేరువేరుగా ఉంటాయని, రెండింటిని కలిపి ఒకే ఘాటిని కట్టలేమని, ఎక్కడ పొలిటికల్ సినారియో అక్కడ ఉంటుందని, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల కోసమే బీజేపీ ఎప్పటికీ పనిచేస్తుందంటూ కూడా ఆయన క్లారిటీ ఇస్తూ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం స్వతంత్రంగా పనిచేయటమే బీజేపీ యొక్క ప్రత్యేకత అని ఆయన స్పష్టంగా చెప్తూ ఇక్కడ జరగబోయే ఉప ఎన్నిక మీద పోటీ ఎట్లా ఉండాలి, ఎవరితో కలిసి పోటీ చేయాలనే దాని మీద అధిష్టానందే తుది నిర్ణయం అంటూ కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్ బాల్ని బీజేపీ అధిష్టానం కోర్టులోకి మాధవ్ నెట్టేశారు. సో ఇప్పుడు మాధవ్ అధిష్టానం నెట్టినా నెట్టకపోయినా ఎట్లాగో అధిష్టానం డెసిషనే. ఇక్కడేమి తెలంగాణ అధ్యక్షుడు ఏపీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకునేది కాదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ అన్ని చర్చించి నిర్ణయం తీసుకుంటారు. కాకపోతే ఇక్కడ టీడీపీ ఓట్ బ్యాంక్ ఇప్పుడు ఎట్లా ఉపయోగపడుతుంది, ఏ పార్టీకి కొంత అవకాశంగా కనిపించే అవకాశం ఉంటుంది, ఒకవేళ టీడీపీ ఎవరికి సపోర్ట్ చేస్తే ఎవరికి లబ్ధి జరుగుతుంది, ఎవరికి ఏ పార్టీ ఇక్కడి నుంచి అవుట్ అయిపోతుంది అన్నదే ఇప్పుడు పొలిటికల్ ఈక్వేషన్స్ కొంత డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. మొత్తం మీద బీజేపీ సింగిల్గా పోతే ఏ పార్టీకి లబ్ధి, ఏ పార్టీ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.